శ్రీ హనుమంతుని గురించి ప్రశ్నలు జవాబులు. శ్రీ హనుమంతుని తల్లి పేరు? జవాబు: అంజనాదేవి. హనుమంతుని తండ్రి పేరు? జవాబు: కేసరి. కేసరి పూర్వ జన్మలో ఎవరు? జవాబు: కశ్యపుడు. అంజన పూర్వ జన్మలో ఎవరు? జవాబు: సాధ్య. హనుమంతుని జన్మ తిథి ఏది? జవాబు: వైశాఖ బహుళ దశమి. 6. హనుమంతుని జన్మస్థలం ఏది? జవాబు: తిరుమల, అంజనాద్రి. హనుమంతుని నక్షత్రము? జవాబు: పూర్వాభాద్ర నక్షత్రము. హనుమంతుని జనన లగ్నం? జవాబు: కర్కాటక. హనుమంతుడు ఏ యోగంలో పుట్టాడు? జవాబు: వైద్రువి యోగంలో. హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు? జవాబు: ఈశ్వరాంశ. ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు? జవాబు: వాయుదేవుని వరం వలన. హనుమ జనన కారకులు? జవాబు: శివ, పార్వతులు, అగ్ని, వాయువులు. హనుమంతుని గురువు? జవాబు: సూర్య భగవానుడు. హనుమంతుని శపించినవారు? జవాబు: భృగు శిష్యులు. హనుమంతునికి గల శాపం? జవాబు: తన శక్తి తనకు తెలియకుండా ఉండడం. హనుమంతుని శాప పరిహారం? జవాబు: స్తుతించినా నిందించినా తన శక్తి తను గ్రహించుట. హనుమంతుని భార్య? జవాబు: సువర్చలాదేవి. సువర్చాలాదేవి మాతామహుడు? జవాబు: విశ్వకర్మ. హనుమంతుని మాతామహుడు? జవాబు: కుంజరుడు. సువర్చల తల్లి పేరు? జవాబు: సంజాదేవి, ఛాయాదేవి. హనుమంతుని బావమరుదులు? జవాబు: అశ్వనీ దేవతలు, శని, యముడు. హనుమంతుని వివాహ తేదీ? జవాబు: జ్యేష్ఠ శుద్ధ దశమి. హనుమంతుని తాత, అమ్మమ్మ? జవాబు: గౌతముడు, అహల్య. హనుమంతుని మేనమామలు? జవాబు: శతానందుడు, వాలి, సుగ్రీవులు. హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది? జవాబు: సుగ్రీవుని మంత్రి. హనుమంతుడు నిర్వహించిన పదవీ స్థానం ఏది? జవాబు: ఋష్యమూక పర్వతం. శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు? జవాబు: భిక్షుక రూపం. హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది? జవాబు: పంపానదీ తీరం. హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు? జవాబు: శ్రీరాముడు. హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు? జవాబు: శ్రీరామ సుగ్రీవులకు. హనుమంతుడు వాలిని సంహరింపని కారణం? జవాబు: తల్లి అజ్ఞ. హనుమంతుడు లక్ష్మణునికి ఆసనంగా వేసినది? జవాబు: చందన వృక్ష శాఖ. హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహద్గ్రంథం? జవాబు: శ్రీ పరాశర సంహిత. హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు? జవాబు: తార, రమ. చైత్రమాసంలో హనుమత్ పర్వదినం? జవాబు: పుష్యమి నక్షత్రం గల రోజు. సీతాదేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏ దిక్కుకు పంపారు? జవాబు: దక్షిణ దిక్కు. వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది? జవాబు: ఆశ్లేష నక్షత్రం. హనుమంతుడి ఆదేశంతో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది? జవాబు: స్వయం ప్రభది. ప్రాయోప ప్రవేశ యత్నంలో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి? జవాబు: సంపాతి. సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం? జవాబు: మహేంద్ర పర్వతం. హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము? జవాబు: 100 యోజనాలు. హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం? జవాబు: మైనాకుడు. హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు? సముద్రుడు. మైనాకుని హనుమంతుడు ఏం చేశాడు? జవాబు: రొమ్ముతో తాకాడు. మైనాకుడు హనుమంతుడిని ఎలా అనుగ్రహించాడు? జవాబు: చేతితో స్పృశించి. హనుమంతునికి ఏర్పడిన రెండవ విఘ్నం? జవాబు: సురస. సురస ఏ జాతి స్త్రీ? జవాబు: నాగజాతి. సురస నుండి హనుమంతుడు ఎలా తప్పించుకున్నాడు? జవాబు: ఉపాయంతో.
సురసను పంపినదెవరు? జవాబు: దేవతలు. సురసను దేవతలు ఎందుకు పంపారు? జవాబు: హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు. హనుమంతునికి ఏర్పడిన మూడవ విఘ్నం? జవాబు: సింహిక. సింహిక హనుమంతుని ఏం చేసింది? జవాబు: నీడ పట్టి లాగింది. సింహిక వృత్తి ఏమిటి? జవాబు: లంకను కాపాడడం. హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది? జవాబు: శ్రీ పరాశర మహర్షిచే. హనుమంతుడు లంకలో ఏ ప్రాంతంలో వాలాడు? జవాబు: సువేల పర్వత ప్రాంతంలో. హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు? జవాబు: త్రికూటాచలం. సువేలపై హనుమంతుడు ఎందుకు అగాడు? జవాబు: సూర్యాస్తమయం కోసం. లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు? జవాబు: పిల్లి పిల్ల అంతవాడు అయ్యి. లంక ప్రవేశద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు? జవాబు: లంకిని. లంకినిని హనుమంతుడు ఎలకొట్టాడు? జవాబు: ఎడమ చేతి పిడికిలితో. లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు? జవాబు: ప్రాకారం దూకి. శత్రుపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఏమిటి? జవాబు: ఎడమ కాలు ముందు పెట్టి పోవడం. ఎవరిని చూసి హనుమంతుడు సీతగా భ్రమించాడు? జవాబు: మండోదరిని. హనుమంతుడు ప్రవేశించిన వనం? జవాబు: అశోకవనం. అశోకవనం ఏ పర్వతం పైన ఉన్నది? జవాబు: సుందర పర్వతం. లంకా నగరం ఏ పర్వతంపై ఉన్నది? జవాబు: నీల పర్వతం. శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షిచే ఎవరికి చెప్పబడింది? జవాబు: మైత్రేయ మహర్షికి. హనుమంతుడు అందించిన అద్భుత సందేశం? జవాబు: జీవనరుద్రాని పశ్యతి. బ్రతికి ఉండిన శుభములు బడేవచ్చు. సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు? జవాబు: సింసుపా వృక్షము. సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు? జవాబు: రాముడి ఉంగరం. హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఏమి ఇచ్చింది? జవాబు: చూడామణి. హనుమంతుడు అశోకవనం ధ్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు? జవాబు: జమ్ముమాలిని. హనుమంతుని చేతిలో మరణించిన రావణసుతుడు ఎవరు? జవాబు: అక్షయకుమారుడు. హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు? జవాబు: ఇంద్రజిత్తునకు. హనుమంతుని రావణ దర్బారులో ఎవరు ప్రశ్నించారు? జవాబు: ప్రహస్తుడు. సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం? జవాబు: అరిష్ట పర్వతం. సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది? జవాబు: 30 ఘడియలు.